హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వారాహి D9 ఛానల్. కొరమేను చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక ఉల్లిపాయ, ఒక టమోటా, వీటిని మిక్సీలో లేదా రోట్లో దంచుకోవాలండి. 100 గ్రాముల చింతపండు వాటర్లో నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉన్న ఒక గిన్నె పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లి టమోటా పేస్ట్ వేసి అది వేగుతుండగానే కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు మనకు కావాలితే వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్, స్కిప్ చేసుకోవచ్చు. అది వేగుతుండగానే బెండకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి పచ్చివాసన పోయేదాకా బాగా మగ్గనివ్వాలండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, అది మిస్ అయ్యింది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని రుచికి తగినంత ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ 1 బై 1 వేసుకోవాలండి. ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసి 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. తర్వాత నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూరకు తగ్గట్టు 2 లేదా 3 కప్స్ వేసుకోవాలండి. కూర ఉడుకుతుండగా మసాలా పౌడర్ వేసుకోవాలండి, 2 స్పూన్స్. కూరను 20 మినిట్స్ సిమ్లో ఉంచి ఉడకనివ్వాలండి. అంతేనండి, కూర రెడీ అవుతుంది. కొరమేను చేపల పులుసు రెడీ అవుతుందండి. ఓకే అండి, మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి. బాయ్ అండి, థ్యాంక్ యూ.